వచ్చే పార్లమెంటు ఎన్నికలు మన భవిష్యత్తు కోసమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ముస్లిం మహిళల మెడపై కత్తిలాంటి ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీని మరోసారి గెలిపించుకోవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల డబ్బును వినియోగించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్లో రాహుల్ గాంధీ ముఠా వసూలు చేస్తుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ పాలనపై ప్రజలు విశ్వాసం పెరిగిందన్నారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ నాయకులు వందల వేల ఎకరాల దోపిడీ చేశారు, వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. కాళేశ్వరాన్ని గోదావరిలో ముంచారు. ఎక్కడ చూసినా కూడా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియా ఈరోజు పెంచి పోషించింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయం చేసి దోపిడీ చేయడం జరిగింది. అందుకే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఓడించారు, కేసీఆర్ కుటుంబాన్ని ఓడించారు. ఒక్క విషయం చెప్తా ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవలే, ప్రజలు కేసీఆర్ ఓడించారు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి మీద ప్రేమతో, లేకపోతే రాహుల్ గాంధీ మీద ప్రేమతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదు. కేసీఆర్ మీద ద్వేషంతో ఈ కుటుంబ పాలన పోవాలని ఓటేశారు. కానీ దురదృష్టవశాత్తు పెంక మీద నుంచి మనం పొయ్యిలో పడ్డాము. పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డాము. బీఆర్ఎస్ దోపిడీ చేసిందంటే ఈయనకు 90 రోజులు అయిందన్నాడు మా వెంకటరమణారెడ్డి గారు. 95 రోజుల్లోనే దోపిడీ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. బిల్డర్లను పిలుస్తున్నారు, భూ వ్యాపారాలను పిలుస్తున్నారు, కాంట్రాక్టర్లను పిలుస్తున్నారు, కంపెనీలను పిలుస్తున్నారు. బిడ్డ మా రాహుల్ గాంధీ చెప్పిండు, ఢిల్లీలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, నరేంద్ర మోడీ గారు ఎదుర్కోవాలంటే మీరందరూ పైసలు ఇవ్వాలి. 100 కోట్లు ఇస్తారా, 200 కోట్లు ఇస్తారా, గజానికి ఎంత ఇస్తారు, స్క్వేర్ ఫీట్కి ఎంత ఇస్తున్నారు, లెక్కలు కడతా ఉన్నారు. రాహుల్ గాంధీ మద్దతుదారు హైదరాబాద్ లో, రాహుల్ గాంధీ మూట హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు దేశంలో ఎక్కడ అధికారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.